బైంసా పట్టణంలో ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా 118 సర్వేలో 10 సంవత్సరాలుగా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు అనేటువంటివి కూడా కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైతే ఉన్నాయి. మరి పట్టాలు ఇచ్చి చిన్న పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చి బుజ్జగించే విధంగా రేపటి నుంచి ఇస్తాం, కొన్ని రోజుల తర్వాత ఇస్తాం, జగ చూపిస్తాం, స్థలాలు చూపిస్తాం అని ఉట్టి మాటలకు పరిమితం చేశారు తప్ప 10 ఏళ్లుగా నిరుపేద కుటుంబాలు పట్టాలు వచ్చాయని చెప్పి సంబరపడుతున్నారు తప్ప కానీ ఈ పట్టాలపై ఇల్లు కట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు రాలేదని చెప్పి అనేక రూపాలలో చాలా ఇబ్బందులు పడేటువంటి ఘటన మనకు ఈరోజు కనబడతా ఉంది. దీనికి నిరసనగా గత కొన్ని సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మరి మాకు న్యాయం చేయాలి, ఈ పట్టా ఉన్నటువంటి భూమిపైన మాకిళ్ళ స్థలాలు చూపించి మాకిళ్ళ నిర్మించి ఇవ్వాలని చెప్పినటువంటి ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని కేవలం ఎగతాళి రూపంలో ఆ భూమిని కొందరు దుర్మార్గులు కాకుండా కబ్జా చేయడానికే చూస్తా ఉన్నారు. మరి 118 సర్వేలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వెంటనే అందులో ఎవరెవరికి స్థలాలు కేటాయించారు అని చెప్పి చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ అనేటువంటి కట్టడం అనేటువంటి జరిగింది. మరి ఈ లబ్ధిదారులు పట్టాలు పొంది ఉన్నప్పటికీ కనీసం వారికి ఇప్పటి వరకు స్థలాలు చూపించకుండా కేవలం డబ్బుకు లొంగి కొంతమంది పైరవీదారులు తయారై వాళ్ల కోసం ఆ భూమిని ఆక్రమించుకొని కుట్ర చేసినటువంటి విషయం మనకి ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ పట్టాలు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా వెంటనే న్యాయం చేసే విధంగా ఇల్లు నిర్మించాలని చెప్పి, స్థలాలు చూపించాలని చెప్పి ఈరోజు శాంతియుతమైనటువంటి ధర్నా కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తా ఉన్నాము. దానికి ఇక్కడ ఉన్నటువంటి జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా ఎవరికి కూడా ఇల్లు స్థలాలు లేవు, కిరాయి రూమ్లో బతుకుతా ఉన్నారు. మరి వాళ్ళందరి కోసం ఈరోజు జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే ఈ నిరుపేదలందరికీ కూడా, పట్టాలు ఉన్నటువంటి నిరుపేద లబ్ధిదారులందరికీ కూడా భూమి చూపించాలి, స్థలాలు కేటాయించాలి, వారికి తగు న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ కు పురమాయించి వెంటనే వీళ్ళకి న్యాయం చేసేంత వరకు జనసేన పార్టీ వీళ్ళకి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు 2010వ సంవత్సరంలో సొంత ఇల్లు లేక మేము ఏదో ప్రభుత్వాన్ని ఆశ్రయించి 2010లో ఈ పట్టాన్ని తీసుకున్నాం గోరగణేష్ దగ్గర. కానీ ప్రభుత్వం ఇంతవరకు మాకేది న్యాయం చేయట్లేదు. పిల్లలు చిన్న ఉన్నారు, వాళ్ళని చూసుకోలేక ఇంటి